Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. So I have 18 years of experience working with multiple police departments, law enforcement agencies across the country. And right now we are working on AI without internet is something again. So Telangana Police stood as a front runner utilizing AI without internet. This is what we are again working here in Telangana State Cyber Security Bureau as well. This is about our organization, not ikkade kadandi India level. We are also working with a few corporates in US, Middle East and Southeast Asia market. So this is my experience and what am I, because you have to deal with me for the next 1 hour. This is what Sunny is about. And as I've said, like, I do not want to keep this session అంటే రొటీన్ గా టిప్స్ ఇచ్చేసి 2FA పెట్టేసుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టండి అంటే ఇప్పుడు పవర్ చూసా నేను అంటే వెన్ ద ఆఫీసర్స్ వర్ ఇంటరాక్టింగ్ విత్ యూ అంత ఈజీ కాదు టు హ్యాక్ ద ఫోర్స్ హు ఆర్ హియర్. సో ఎట్ ద సేమ్ టైం దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో ఐ వాంట్ టు టేక్ దిస్ సెషన్, నాట్ ఎట్ ఎ వెరీ బేసిక్ లెవెల్. సో రొటీన్ సైబర్ టిప్స్ కాకుండా కొంచెం వీ విల్ గో యాజ్ ఎ హ్యాకర్. అంటే హ్యాకర్ అనేవాడు ఎలా అటాక్స్ చేస్తున్నాడు అనేది కొంచెం డెప్త్ గా వెళ్దాం. అంటే వాడు ఎలాంటి రూట్ తీసుకుంటాడు, వాట్ రూట్ డస్ ఇట్ టేక్ ఇన్ రియాలిటీ. అంటే అందరూ అంటుంటారు పాస్వర్డ్ స్ట్రాంగ్ అని. ఎందుకు పాస్వర్డ్ స్ట్రాంగ్? సో ఫర్ ఎవ్రీ సెక్యూరిటీ మెజర్ వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ వై. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు క్వశ్చన్. ఎందుకంటే ఈ సెషన్ కి ముందు తర్వాత అన్నట్లు ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ సైబర్ అవేర్నెస్, మోర్ లైక్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్ అనొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు సైబర్ సెక్యూరిటీ. కొంత రియల్ టైం ఇప్పుడు కరెంట్ జరుగుతున్న వార్ సిచ్యుయేషన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. How the world is facing the cyber attacks and so I would like to discuss on both individuals, organizations. And you're all working for big organizations. So organization level lo kuda after you attend this session velli kuda meer enno I want you to share few points with your colleagues or else with the IT teams. Are this is how the world is, this is how the organizations are getting affected. Sometime when you have an internal security awareness sessions along up, you can have a look. So this is all we will be covering. We will be seeing the case studies, real time case studies, koni demos chustam, real time attacks ela avutayi, interesting real attacks ela avuthunayo kuda we will go through it. You all know generalists are sensitive targets. Not only and every citizen, every profile, every domain is a target right now, but since today is more about the generalists, we just want to highlight especially on the women అంటే ఎలాంటి స్పెసిఫిక్ టార్గెట్స్ అవుతున్నాయనే దాని మీద విల్ ట్రై టు ఫోకస్. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్, సోర్సెస్, విజిల్ బ్లోవర్స్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో దీస్ ఆర్ all the sensitive matters you deal with, and definitely people, I mean the threat actors would like to concentrate on your online activities and all. So we want to you to be aware where all the precautionary measures you are supposed to take. గ్లోబల్గా ఇవి జరుగుతున్నాయండి ఆల్రెడీ. సో స్పైవేర్స్లో టార్గెట్ అవుతున్నారు. సో అసలు స్పైవేర్ అంటే ఏంటి, టార్గెట్స్ ఎలా జరుగుతున్నాయి, ఈమెయిల్ అకౌంట్ బ్రీచెస్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా, మీ బ్రీచ్ లెవెల్ ఏంటి? జస్ట్ సమ్ టైమ్ బిఫోర్ మ్యామ్ వాజ్ సెయింగ్ ఇంపర్సనేషన్కి స్కోప్ ఎంత ఉందో ఒకసారి చెక్. సో జస్ట్ గోయింగ్ త్రూ వాట్ ఈస్ దట్, వాట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్ అబౌట్ మీ. అంతకు మించి ఇంకా డీప్ వెబ్, డార్క్ వెబ్ అన్నీ ఉన్నాయండి. వాటిలో అంతా లైక్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ బ్రీచ్డ్, ద డేటా ఇస్ దేర్. అండ్ యాజ్ అ రిపోర్టర్స్ అండ్ జర్నలిస్ట్ యూ నో మచ్ అబౌట్ ఇట్, బట్ వీ విల్ సీ ఇన్ రియాలిటీ హౌ దట్ హ్యాపన్స్. సో ఎవ్రీ టైమ్, అండ్ దిస్ ఇస్ మై లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం 7 లేయర్స్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ వాట్ ఎవర్ వీ స్పీక్, ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా, వెదర్ ఇట్ కమ్స్ టు అన్ ఇండివిజువల్ ఆర్ ఎల్స్ ఆర్గనైజేషన్, మొత్తం 7 లేయర్స్లో ఉంటుంది. 1 2 3 4 5 6 7. సో మీరు ఎంతసేపటికి సైబర్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేయాలంటే దిస్ ఈస్ వేర్ యువర్ డేటా సమ్వేర్. ఇది కాకుండా దెర్ ఇస్ నో 8th లేయర్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీథింగ్ పర్టైనింగ్ టు ఈమెయిల్స్ అంటే ఇట్ కమ్స్ టు ఈమెయిల్, సోషల్ మీడియా, దిస్ ఇస్ 1 లేయర్. ఇఫ్ యూ టాక్ అబౌట్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ సెక్యూరిటీ, ఇట్ కమ్స్ టు ఎండ్ పాయింట్ లేయర్. సో ఆన్ ఏ హోల్ టుడే విల్ డిస్కస్ అబౌట్ దిస్ 7 లేయర్స్. 7 లేయర్స్లో ఎలాంటి అటాక్స్ అవుతున్నాయి, వాటిని ఎలా సెక్యూర్ చేస్తాం అన్నది విల్ జస్ట్ గో త్రూ. ఒక్కొక్క లేయర్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో రియల్ టైమ్ స్టడీ అండ్ వీల్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్. సో వైఫై నెట్వర్క్లో వైఫై అనే ఒక పాయింట్ తీసుకుందాం. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్, లిసన్ ఫ్రమ్ యూ. వైఫై గురించి మీకు ఏం తెలుసు? వితౌట్ వైఫై యూ గో టు యువర్ ఆఫీస్, యూ గో టు యువర్ హోమ్, ఇమీడియట్లీ మీ మొబైల్ నెట్వర్క్, మొబైల్ డేటా ఉంటుంది, ఫైన్, బట్ అదర్వైజ్ యూ కనెక్ట్ టు యువర్ వైఫై కదా. రెగ్యులర్గా వాడే వైఫై గురించి మీకు ఏం తెలుసు? ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి టూ వే కమ్యూనికేషన్ యాసెట్. తర్వాత వీల్ డిస్కస్ అబౌట్ ద సెక్యూరిటీ, క్రైమ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. వైఫైలో మీరు స్పెసిఫై చేశారు, యూ స్పెసిఫైడ్ అబౌట్ పబ్లిక్ వైఫై. కరెక్ట్, పబ్లిక్ వైఫై వాడద్దు అన్నట్టు. ఎందుకు వాడద్దు? Yes, so that we will see in the real time how that happens.
స్మాల్ రియల్ టైమ్ వీడియో ఒకటి వి జస్ట్ మేడ్ ఇట్, విల్ సీ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాస్వర్డ్ సెక్యూర్గా ఎందుకు ఉండాలన్నది కూడా ఈ ఒక్క వీడియోతో విల్ ట్రై టు అండర్స్టాండ్. మన కంప్యూటర్స్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, విండోస్, లైనెక్స్ అని వినుంటారు. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి, ఖాళీ లైనెక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ కిడ్ ఈజ్ యూజింగ్ దీస్ డేస్. దీన్ని యూజ్ చేసుకొని ఎంత ఈజీగా ఒక వైఫై నెట్వర్క్ని హ్యాక్ చేయొచ్చో నేను చెప్తాను. అంటే మనం ఇంటికి వెళ్ళగానే వైఫై ఆన్ చేయగానే మీరు స్కాన్ చేస్తే మీ పక్కన అపార్ట్మెంట్లో ఉన్న, విల్లాస్లో ఉన్న, ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళ నెట్వర్క్స్ అన్ని కనిపిస్తుంటాయి కదా. సో జనరలీ థ్రెట్ యాక్టర్స్ ఏం చేస్తారంటే ఆన్ చేసేసి స్కాన్ కొడతారు. చుట్టుపక్కల ఉన్న వైఫైస్లో నియరెస్ట్ వైఫై సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని కాంప్రమైజ్ చేసి, అంటే పక్కనింటి వాళ్ళలో ఉన్న వైఫై ఏదైతే ఉందో దాన్ని కాంప్రమైజ్ చేసి ఆ నెట్వర్క్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ చూడడానికి ట్రై చేస్తారు. ఇంట్లో అంటే యాజ్ మ్యామ్ వాస్ సెయింగ్, ఒక మొబైల్ ఫోన్ కనెక్ట్ అయిపోద్ది, మన ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ వి కనెక్టెడ్ టు ద రౌటర్. చేసేసిన తర్వాత ఇంక మనం కాల్స్ మాట్లాడతాము, టెక్స్ట్ చేస్తాం, మెసేజ్ చేస్తాం. డేటా అంతా ఎలా వెళ్తుందండి? ఫస్ట్ మీరు టెక్స్ట్ చేయగానే వాట్సాప్, జీమెయిల్ సర్వర్కి వెళ్ళదు. సో రూట్ ఎలా ఉంటుందంటే మీ మొబైల్ ఫోన్ నుంచి అక్కడ ఎక్కడ ఉన్న రౌటర్కి వెళ్తుంది ఫస్ట్. వాట్ ఎవర్ యూ టైప్, వాట్ ఎవర్ యూ ద డేటా యూ సెండ్, ఎనీ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ ఆర్ నాన్ సీక్రెట్, నాన్ కాన్ఫిడెన్షియల్ గోస్ వయా దట్ రౌటర్. సో అటాకర్ అనేవాడు అక్కడ కూర్చుంటాడు, రౌటర్ దగ్గర కూర్చుంటాడు. ఆ రౌటర్ దగ్గర కూర్చునే దానికంటే ముందు ఫస్ట్ థింగ్ అటాకర్ చేసేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాడు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇట్ సింపుల్, ఒక చూడడానికి కమాండ్ లైన్, బట్ ఒక సింపుల్ కమాండ్ తో ఇఫ్ యూ సీ హియర్, దీస్ ఆర్ ఆల్ ద వైఫై నెట్వర్క్స్. సో ఇది మా ఆఫీస్ లో కూర్చొని వి ట్రై టు స్కాన్. ఆఫీస్ లో కూర్చొని పక్కన ఏమేమి నెట్వర్క్స్ వస్తున్నాయి, ఇది సింపుల్ స్కాన్, సింగిల్ కమాండ్. ఇదంతా వైఫై కి సంబంధించిన, రౌటర్ కి సంబంధించిన యూనిక్ ఐడి అంటారు. సో ఇట్ ఇస్ కాల్డ్ PSSI. అంటే ఒక రౌటర్ కి సనీ అనేది లేకపోతే TGCSB వాటిస్ అనే నేమ్ ఎలా ఉంటుంది, నేమ్ తో పాటు ఇట్ విల్ ఆల్సో హావ్ సమ్ యూనిక్, మన ఫోన్ లో IMEI నంబర్ ఉంటుంది కదా, సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో వాట్ వి హావ్ టేకెన్ ఇట్, వి హావ్ టేకెన్ ద టార్గెట్, ఇదంతా ఆ టార్గెట్ లిస్ట్. సో వి ట్రై టు టార్గెట్ సంథింగ్ కాల్డ్ వాట్స్ అనే కంపెనీ సంబంధించిన వైఫైని హ్యాక్ చేయడానికి. దిస్ ఇస్ హౌ ద అటాకర్ డస్ ఇట్. సో ద అటాకర్ సెలెక్ట్స్ ద పర్టిక్యులర్, ఆ రౌటర్ కి సంబంధించిన ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసి నౌ కమ్స్ యువర్ స్ట్రాంగ్ పాస్వర్డ్. బ్రూట్ ఫోర్స్ అని చదువుకున్నాం మనం, పర్మిటేషన్ కాంబినేషన్స్. ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ రైట్, పర్మిటేషన్స్ కాంబినేషన్స్. సో ఏంటంటే ఇప్పుడు మనం కనుక పాస్వర్డ్, వీక్ పాస్వర్డ్ పెడితే 1 2 3 4 5 6 అని పెడితే ప్రోగ్రామ్ ఎలా డిజైన్ అవుతుంది అంటే, నువ్వు వెళ్ళి ఫస్ట్ చెక్ చేయి, 1 చెక్ చేయి, ఫెయిల్, 1 2 చెక్ చేయి, ఫెయిల్, 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6 పాస్, పాస్వర్డ్ ఈస్ హియర్. అలా ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే ఆ లెవెల్ దాటిపోయిందండి. సిపియూలు దాటిపోయి జీపీయూస్కి వచ్చాం, ఐడియా ఉందా? సో అప్పట్లో సేమ్ ఈ పాస్వర్డ్ 1 2 3 4 5 6ని కాంప్రమైజ్ చేయడానికి హ్యాకర్స్కి మేబీ ఒక 5-6 గంటలు పట్టేదేమో. ఇప్పుడు మేడం అన్నట్లు జస్ట్ ఇన్ లెస్ దాన్ ఎ మినిట్, ఇన్ ఫ్యూ సెకండ్స్ దిస్ సార్ట్ ఆఫ్ పాస్వర్డ్స్ కెన్ బి క్రాక్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీపీయూ. అలానే స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా కాంప్రమైజ్ అవుతున్నాయి. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, వీక్ పాస్వర్డ్లే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈవెన్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఆర్ గెటింగ్ కాంప్రమైజ్. సో దానికి ఎవరైనా నాకు సొల్యూషన్ చెప్తారా? అంటే వీఆర్ ఎట్ ఎ సిచ్యువేషన్, కంప్యూటేషన్ పవర్ పెరిగిపోయింది, జీపీయూస్ వచ్చాయి కదా ఇప్పుడు. సో పవర్ యాజ్ ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ అంటున్నారు. సో ఈ రోజు ప్రస్తుతానికి AI కంప్యూటేషన్. సో ఇలాంటి పాస్వర్డ్స్ కూడా క్రాక్ అయిపోతున్నాయి. దానికేంటి, దానికి కూడా ఉంది విరుగుడు. ఇప్పుడు మన స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉందని కూడా కాంప్రమైజ్ చూపిద్దాం. సో పాస్వర్డ్ ఎలా పెట్టినా కాంప్రమైజ్ చేస్తుంటే దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి? ఫేస్ రికగ్నిషన్. యా, ఎస్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, లేకపోతే దానికి ఇంకొక పేరు ఏంటి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. అందుకే నేను చెప్పాను ఎందుకు, ఏమిటి అలా. మనం ఆ పాత సినిమాలో చూస్తుంటాం కదా. సో మనము ఏ సెక్యూరిటీ మెజర్ పెడుతున్నా కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్, అరే వై people are saying password strong ఉండాలని, why we need to put a strong password into just play. So we are doing a brute force attack, simple brute force attack on, this is the target, the router name is Vatils. మన ఇంట్లో మై హోమ్ అని we will put, right, ఆఫీసెస్ లో అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా అని, హిందూ అని, you have that router with that same name. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రౌటర్స్ నేమ్స్, it should not be Vatils, it should not be Hindu, Times of India, it should be, we are revealing information. Why to reveal information? So always think there is some threat which is coming to me. So try to keep your identity very low. Not only on social media, email kadandi, Wi-Fi routers kuda identity should be very careful. So we are running the attack. Ee attack chesi maaku cheyadaniki hardly it took 32 minutes with a strong password. Such a strong password, we used a small GPU for this. So anta check chesesi
And this sort of activity is even done by 8th grade kids these days. So I'm just saying the level of information that is on YouTube. అక్కడ బాబు నవ్వుతున్నాడు. Have you ever tried Wi-Fi hacking? So be an ethical hacker, no issues, because people should know how the networks, routers are secure. So if you see here, password use V@T exclamation NS123321. This strong it is with alphabets, numeric and special characters. So this simple is a Wi-Fi. So దానికి ఏంటంటే సొల్యూషన్ ఇంకొకటి, మన రౌటర్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు హోమ్లో ఎన్క్రిప్షన్ కీ అని ఒకటి ఉంటుంది. WEP ఒక జమానాలో ఉండేది, WPA2 ఇప్పుడు 3 వచ్చిందండి. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ పాయింట్, బికాస్ ఐఎమ్ టాకింగ్ ఎట్ ఎ లెవెల్ వేర్ మీరు ఇంట్లో ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది బయటకి, దాన్ని యూ కెనాట్ స్టాప్ ఇట్ పక్క ఫ్లాట్ వాళ్ళు. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇస్, మీరు కాన్ఫిగర్ చేసే రౌటర్లో ఒక్కసారి రౌటర్ సెక్యూరిటీ WPA3 అని ఉంటుంది, అదొక్కటి నోట్ చేసుకోండి. See that every router is configured with WPA3. WPA3 లో ఈ అటాక్స్ అంత ఈజీ కాదు. We are trying to say the same thing. ఇప్పుడు వాడు ఇంటర్నెట్ వాడుకోవడానికి కాదు కదా హ్యాకర్ వచ్చేది. ఇంటర్నెట్ అంటే 50 రూపీస్లో 10 GB డేటా వచ్చేస్తుంది. Why is he hacking your router? To see what is happening. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం టెక్స్ట్ చేస్తున్నారు, ఏ మెయిల్స్ పంపిస్తున్నారు, చాట్ చేస్తున్నారు. But it is not that easy, but at the same time it is not impossible. So sniffers అని ఉంటాయి. సో వచ్చేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ రౌటర్ దగ్గర వాడు కూర్చొని వాడు ఒక సాఫ్ట్వేర్ ప్లేస్ చేసి మీ దగ్గరికి వెళ్ళే డేటా అంతా, ట్రాఫిక్ అంతా వాడు కాపీ తీసుకుంటాడు. సో దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్, అంటే అంత గందరగోళంగా ఉంది. ఇక్కడ మీకు ఒక ట్రయల్, వీఆర్ జస్ట్ డూయింగ్ ఎ టెస్ట్. ఒక వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఆ రౌటర్లో ఒక వెబ్సైట్ విజిట్ చేశారు, ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యారు, ఇక్కడ ఇచ్చారు. సో యు ఆర్ ఎట్ యువర్ హోమ్, రౌటర్ని కాంప్రమైజ్ చేశాడు ఇందాక నేను చూపించిన వేలో. వాడు అది అంటే ఇంట్లో మీరు ఆ వెబ్సైట్లో లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, ఈ అటాకర్ ఏమో వాడి కంప్యూటర్లో హాయిగా ఏం జరుగుతుందో చూస్తున్నాడు. సో ఇఫ్ యూ సీ, హీ గాట్ ద డేటా, అడ్మిన్ లాగిన్, పాస్వర్డ్ వచ్చింది. అంటే హీ కెన్ క్యాప్చర్ ద ట్రాఫిక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎన్క్రిప్టెడ్. అంటే ఇది ప్రతి చోట వర్తిస్తుంది అంటే ఇట్స్ నాట్, బికాస్ websites are not that easy to compromise. I'm just saying the level at which the attacks can happen. So this is why we urge you to set a strong password. Asal strong password గట్టిగా ఉండుంటే, if you are on 2FA, if you are using WPA3 encryption ఇలాంటి వాడుంటే ఇది జరిగేదా? So we are done with one layer network. So I took an example of Wi-Fi because every day we use